కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాంలో శివమల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి శివమల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి దర్శనం చేసుకుని పాలు పండ్లతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల మండలం అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎరపతినేనికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ దైవ అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ దేవాలయానికి 100 రూపాయల ఖర్చు కూడా పెట్టలేదని వారు ఎద్దేవా చేశారు. పల్నాడులోనే ప్రముఖ శైవ క్షేత్రం, చాలా పురాతనమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ గుడి ఒకసారి మనం చూస్తే ఒక కేవ్ లో న్యాచురల్ గా ఏర్పడిన గుడి. 100 సంవత్సరాల క్రితమే ఈ గుడిని కనుక్కున్న గ్రామస్తులు అప్పటి నుంచి కూడా ఇక్కడ రోజు కూడా పూజలు అదేవిధంగా 14-19 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2016లో పుష్కరాలు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన నియోజకవర్గంలో అన్ని మోజంపాడు గాని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయం కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్రగా తరలివచ్చిన భక్తజనం తుంగభద్ర నదిలో స్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పూర్వం ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముల వారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుడు బ్రాహ్మణుడు వల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మణత్యాపాతకం అనే దోషం వస్తుంది. ఆ దోష నివారణ కోసం శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయవలేదు. ఆ ప్రకారంగా రాముల వారు రామేశ్వరం నుండి అయోధ్యకి వెళ్ళేంత వరకు శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అంటారు. ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగాన్ని కాశీలింగం అంటారు. రాముల వారు చేసిన శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అంటారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణము, రథోత్సవం అనేవి అంగరంగ వైభవంగా జరుగుతాయి. నందవరం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మహాశివరాత్రి సందర్భంగా కోనేరు శివాలయం, పెద్దగుడి శివాలయాల్లోకి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. పాలు, తేనె, గంగా జలంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బిల్వ పత్రాలతో ప్రత్యేక అర్చనలు జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రధాన శైవ క్షేత్రాల్లో శివ కళ్యాణం అనంతరం లింగోద్భవ సమయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయనున్నారు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పట్టిసీమ శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుక నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు స్వామివారికి తొలి పూజ చేసి భక్తులను అనుమతించారు. వేకోజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పల్నాడులో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పలు శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పల్నాడు ప్రాంతంగా శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఇష్టకామేశ్వర స్వామి దేవస్థానంగా కొలువు తీరున్న ఈ స్వామి ఎంతో ప్రాచీనంగా చెప్పుకుంటున్నారు. సుమారు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ గొర్రెలు రాసేవాడు ఉండేవాడు. ఆ గొర్రెల కాపుల ద్వారా ప్రతిరోజు కూడా ఆవులు వచ్చేసి ఇక్కడ అటువంటి అవే పాలు వదులుతూ ఉండేవి అనమాట. అవి చూసిన గొర్రెల కాపరి అక్కడ తొగిన ఎడల శివలింగం బయటపడింది. ఆ శివలింగం బయటపడగా ఆ లింగాకారానికి ఆ ప్రాచీన కాలం నుంచే పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆ తర్వాత తదనంతరం స్వామివారికి గుడి, మండపం, నందీశ్వరుడు అంతా ఏర్పాటు చేశారు. ఎంతో పొంగు బంగారంగా ఇక్కడ ఎవరు వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా స్వామివారు చక్కగా కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. ఉద్యోగాలు రాని వారికి, వివాహాలు కాని వారికి స్వామివారికి మొక్కునే కదా ఖచ్చితంగా కూడా ఎటువంటి పనైనా దొరుకుతుంది. శివుడు లింగంగా, అగ్నిలింగంగా ఉద్భవించిన రోజు ఈ మహాశివరాత్రి. మరి శివుడు అనేది సత్యం, నిత్యం, ధర్మం, దయ, లయ అన్ని కూడా శివపరమాత్ముడితోటే జరుగుతుంటుంది. మరి వచ్చేసి ఈ గుడి వచ్చేసి చారిత్రక పూర్వకాలానికి సంబంధించింది. ఇది బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కట్టిన గుడి కాదు. ఇది వచ్చేసి శాతవాహనుల కాలంలోనే గురజాల యొక్క గుడి ప్రస్తావన ఉంది. పెదబాయి గురించి మరియు ఇష్టకామేశ్వర స్వామి గుడి గురించి మరి బ్రిటిష్ వారు రాసిన చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది. అధికారిక చరిత్ర పుస్తకాల్లో కృష్ణా జిల్లా, అప్పుడంతా కూడా గుంటూరు, కృష్ణా కలిపితే బ్రిటిష్ కాలంలో కృష్ణా జిల్లా అనేవాళ్ళు. మరి అట్లాంటి గొప్ప చారిత్రక ప్రదేశం ఇది, ఎంతో మహిమాన్వితమైనది. ఈ రోజు కూడా మరి ఆలయంలో సర్పం అట్లా. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సుప్రసిద్ధ కోటిలింగాల దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఇల్లందు, కారేపల్లి, బయ్యారం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి శివునికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం చెంతన ఏర్పాటు చేసిన 108 శివలింగాలతో రూపుదిద్దిన నాగుపాముతో ఏర్పాటు చేసిన భారీ శివలింగాన్ని దర్శించుకుని భక్తులు భక్తి పారవస్యంలో తరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారు భక్తులైన స్వామివారు భక్తుని సంతోషాలతో ఆయన ఆశీర్వదించుకుంటాడు. ఈ యొక్క సర్వాంగసుందరమైనటువంటి ప్రదేశం ఈ యొక్క 100 సంవత్సరాల పూర్వం కలిగింది కాబట్టి ఇక్కడ అష్టైశ్వర్య నిత్యము భక్త జనసందోహంలో ఈ మహాజాతర 3 రోజులు జాతర భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలను చెల్లించుకుంటూ ఈ యొక్క దర్శనాలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది ఇక్కడ జాతరకి. అంత ముందుగానే ఇప్పుడు బాగా మంచిగా ఉంది. రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు, వసతులు అన్ని బాగుంది. దర్శనానికి కూడా ఇప్పుడు అంత ముందుగానే ఇప్పుడు మంచిగా ఉంది. ఇక్కడ కోరుకున్న వారికి కొంగు బంగారం ఉంది. అందుకోసం చాలా మంది భక్తులు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు.
రద్దీ ఇక్కడ. దానికోసమని మేము కూడా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా దాదాపు సుమారు 25,000 నుండి 35,000 మంది భక్తులు వస్తారని మేము అంచనా వేసాము. ఆ భక్తులు తగ్గట్టు మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శానిటేషన్ అయితేనేమి కానీ, పెండాల్స్ అయితేనేమి కానీ, కూలెంట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, నిత్యాన్నదాన సత్రాల నుంచి అన్నదానం ప్రొవిజన్స్ కానీ, ప్రసాదం ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గారు వచ్చేసి మన రాష్ట్ర మంత్రి గారు ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సంవత్సరము. గత సంవత్సరం చేసినారు, మరి ఈ సంవత్సరం చేస్తున్నారు. సుమారు దాదాపు 8 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తునికి దర్శనం అయితే ఎంత వీలైతే తొందరగా దర్శనం చేసే ఏర్పాట్లు కానీ పోలీస్ శాఖ వారు మొత్తం చర్యలు తీసుకుని ఉన్నారు. వచ్చే భక్తునికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి దర్శనం ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మేము దేవస్థానం తరఫున. ఇక్కడ మహాశివ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడ శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రజలందరికీ శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఈ శివరాత్రి పండుగ పురస్కరించుకొని అన్ని దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. వారికి ఎలాంటి అసౌకర్యాలు కానీ ఇబ్బంది కానీ కలగకుండా పోలీస్ సిబ్బందితో బందోబస్తు చేయడం జరుగుతుంది. వారి రాకపోకలకు కానీ వాళ్ళ దర్శనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకొని ఇంటికి చేరుకునే వరకు మా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మా జిల్లా ఎస్పీ గారు మరియు ఏఎస్పీ గారు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కొద్దిసేపటికి ఫోన్లు చేసి పబ్లిక్ ఎలా ఉన్నారు, ఎలా ఇక్కడ పంచముఖ ఆంజనేయ ఆలయం వద్ద శివ పంచాయతన క్షేత్రమందు ప్రతి సంవత్సరము శివ కళ్యాణము జరగబోతున్నది. ఇది నారాయణ నందగిరి స్వామివారి ఆధ్వర్యంలో నాదిగా ఉన్నా, దాని తర్వాత సదాశివానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో ఇది ప్రతి ఏటా మెరుగుపరచు సెకండ్ కాశీ తీరు తేవాలన్న ఉద్దేశం ద్వారా మన సదాశివానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో మూలల నుంచి పబ్లిక్ వచ్చే సదుపాయాలు కల్పించి ఈ శివ కళ్యాణాన్ని ప్రతి ఏటా సమకూర్చుటకు నిశ్చయించుకొని ప్రతి ఏటా శివరాత్రి అమావాస్యకు 2 రోజుల ముందుగా ఈ కార్యక్రమము వేద పండితులు 11 మంది చేత జరగబోతుంది. దానికి సలహాదారుగా మన గోపికిషన్ ఠాకూర్ అడ్వకేట్ గారు సలహాదారుగా ఉండి మంచిర్యాల జిల్లా ఈలాల మహాశివరాత్రి పర్వదినాన్ని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. భద్రాచలం పంచముఖ విశ్వేశ్వర స్వామి జయ దుర్గాదేవి ఆలయం ఐటీడీఏ ప్రాంగణంలో గల ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం స్వామివారికి అలంకరణ 4 గంటల నుండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో
మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి దర్శనం కోసం వేలాది భక్తులు వేకువజాము నుంచే తరలివచ్చారు. పీఠంలో మహాశివరాత్రి 3 రోజులు శివునికి ప్రత్యేక పూజలు, తిరణాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం పేరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం మహాశివరాత్రి వేడుకలు ఈ రోజు అశేష జనవాహినితో అద్భుతంగా జరుగుతున్నట్టు మహాశివరాత్రి అంటేనే శివభక్తులందరికీ అద్భుతమైనటువంటి పండుగ అని చెప్పాలి. ప్రత్యేకించి ఈ పీఠంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే స్ఫటికలింగ దర్శనం. స్ఫటికం అంటే శివుని ఆత్మలింగంగా చెప్తూ ఉంటాం మనం. పరమేశ్వరుడు రావణాసురుడిని నీకేం కావాలి అని అడిగితే నీ ఆత్మని లింగ స్వరూపంలో ఇమ్మని అడిగాడట. ఇక్కడే మనం ఒక భేదాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఆత్మకి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతమైంది, దేహం అనేది అశాశ్వతం. ఈ విషయాన్ని రావణ బ్రహ్మ గ్రహించి అపారమైనటువంటి పండితుడైన. అందుకనే నీవు ఆత్మస్వరూపాన్ని ఒక లింగ రూపంలో ఇమ్మని అడిగితే ఆ ఆత్మస్వరూప లింగాన్నే మనం స్ఫటికలింగంగా చెబుతున్నాం. స్ఫటికం ఎంత పారదర్శకంగా, ఎంత స్వచ్ఛతగా ఉంటుందో శివుని ఆత్మ అంత స్వచ్ఛతగా ఉంటుంది. సాధారణంగా శివలింగాలంటే అభిషేకాలు చేయడం ఇవన్నీ చెబుతూ ఉంటాం మనం. కానీ లింగానికి ఉన్నటువంటి గొప్ప వైశిష్ట్యత ఏంటంటే కేవలం అలా చూస్తే చాలు శివుడి ఆత్మనే మనం దర్శించాము. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ఎండ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని లింగోద్భవాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి కార్తీక సోమవారం నాడు ఈ క్షేత్రంలో అభిషేక, ఉపవాస, జాగరణల్లో భక్తజనం పాల్గొంటారు. కాగా ఇక్కడ మల్లికార్జున స్వామికి ఆలయం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా కొండపైన కొలువై ఉన్నట్లు భక్తులు చెప్తారు. చేస్తున్నటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఈ స్వయంభూలింగ క్షేత్రం కైలుగా కార్తీక కైలాసంగా పేరుగాంచినటువంటి దివ్యమైనటువంటి పవిత్ర స్థలం ఈ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వయంభూలింగం. త్రేతాయుగంలో శ్రీరాముడు మహాశివరాత్రి పర్వదినాన్ని వచ్చిన భక్తులు ఎవరికి స్వామివారి తాలూకా మహాశివరాత్రి పర్వదినాన భక్తులకి సౌకర్యాల ఏర్పాట్లు చేశాం. స్టూడెంట్స్ వేరు మార్గాలు కల్పించాం. ఉచిత దర్శనం, అలాగే ప్రత్యేక దర్శనం, తెలుగు దర్శనం 3 స్టూడెంట్లు ఏర్పాటు చేసి భక్తులకి చక్కనైన ఇల్లు ఏర్పాటు చేసి వేరే పరిణామం కాకొచ్చి ఎటువంటి భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే స్థానిక రైతులు హడలిపోతున్నారు. రఘునాథపాలెం, పొట్లపల్లి, రాళ్లవాగు, పినపాక మండలంలోని టీ కొత్తగూడెం, భీమవరం అడవి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గాండ్రింపులు వినిపిస్తున్నాయని స్థానిక గిరిజన రైతులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పులికి ఎలాంటి హాని తలపెట్టేందుకు ప్రయత్నాలు చేయొద్దని, ఉచ్చులు, కరెంటు తీగలు అమర్చి వాటిని ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.